ధ్యానం చేద్దాం. Psalmist says in Psalm 127 verse 4, the fruit of the womb a reward. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. Let's close our eyes and bow down and seek God's help. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా పరలోకపు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ ప్రభా తండ్రి, ఈ పునరుత్థాన దినమందు ఆదివారం మందు నేను వీఆర్ ఆనరింగ్ మదర్స్. మరొక సమయంలో వాక్యాన్ని అందించబోతున్న నన్ను మీ సెలవు చాటున మరుగుపరిచి మీ నోటి బోరుగా వాక్యాన్ని వినిపింపజేయమని, ప్రిపరేషన్లో తోడుగున్న మీరు ప్రజెంటేషన్లో సహాయం చేసి మీరు నాతో మాట్లాడమని, అండ్ ప్రభా తండ్రి నాయన ప్రజెంట్ చేయబడింది నిజ జీవితంలో ప్రాక్టీస్ చేసే కృపను అనుగ్రహించమని నాయన, మరి ఈ యొక్క వాక్య దానం మీకు మహిమకరంగాను వినువారికి అది ప్రేరేపణ పూర్వకంగాను ఆశీర్వాదకరంగాను ఉండేలాగా సహాయం చేయమని, మా హృదయ ధ్యానములు నోటి మాటలు మీకు అంగీకారములుగా ఉండేలాగా సహాయం చేయమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరిట అతి మిక్కిలి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. Once again, those who are here in person, happy Mother's Day to you all. All mothers ఇటే ఉన్నారు. నేను ఇది చూశాను కానీ అందరూ మదర్స్ ఇటే ఉన్నారు. So happy Mother's Day to you all. You know, there are so many mothers in the Holy Bible. అయితే we are not here to meditate on all mothers, but we are here to meditate about godly mother. And a mother who is noble in the sight of the Lord, right? అయితే మరి గాడ్లీ మదర్ అండ్ నోబుల్ మదర్ గురించి మనము వాక్యంలోకి ముందుగా మరి వెళ్ళే ముందు ఇందాక చదవబడిన వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే what makes a woman a mother, basically by the fruit of the womb, right? Mari the fruit of the womb a reward, and garbhafalamu ayanichu bahumaname. So we are going to meditate about some characteristics of godly mother. So before we dwell into and then dive into the characteristics of a godly mother, I want you to turn your Bibles to 2 Timothy. 2 Timothy chapter 1 verses 1 to 7 నేను చదువుతున్నాను, గమనించండి. మరి చాలా మందికి అందరికీ తెలుగు అర్థమవుద్ది కాబట్టి I would like to read in Telugu. మరి అపోస్తుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనములు చదువుతున్నాను. మీ బైబిల్స్ ఓపెన్ చేసి మరి ఆ వాక్యాలను మీరు చూడాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక. So you received the benediction already. There ends the matter. Sermon is done. ఎంత మంచి షార్ట్ అండ్ స్వీట్ అనుకుంటున్నారా? No, just few more minutes you have to bear with me. Okay? So నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయిం బగలు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితూరాచార ప్రకారము
నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞునై ఉన్నాను. సో ఆ విశ్వాసము తిమోతి దగ్గరికి ఏ విధంగా వచ్చింది అని అపోస్తలుడైన పౌలు తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు. తిమోతిలో ఉన్న విశ్వాసము ఇట్స్ ఫ్రమ్ 3 generations. ఆ 3 generations-ని జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడంటే, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించెను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. Sometimes we hear people saying that మా తాత పాస్టర్, మా నాన్న పాస్టర్. సో అట్లా సమ్టైమ్స్ ఇదేమి హెరిడిటరీగా వచ్చేది కాదు. నీకు దేవునికి ఉన్న మరి అవినావ సంబంధము, పరస్పర సంబంధాన్ని బట్టి నీ విశ్వాసం ఎదుటి వాళ్ళకి కనబడుతుంది తప్ప జనరేషన్స్ నుంచి హెరిడిటరీగా ఆ విశ్వాసము రాదు. సో మరి తిమోతిలో ఆ విశ్వాసాన్ని అపోస్తలుడైన పౌలు చూశాడు కాబట్టి దెన్ హీఈస్ అప్రిషియేటింగ్ హిజ్ మదర్, అప్రిషియేటింగ్ హిజ్ గ్రాండ్ మదర్. సో ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకిలోను వసించను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపజేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. మరి ఇంకొకసారి ఆ మాటను మనం ఇంకొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సో నీ పక్కనున్న వ్యక్తితో ఐ రిమైండ్ యూ చెప్తారా? ఐ రిమైండ్ యూ, ఫ్యాన్ ఇన్ టు ఫ్లేమ్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఫ్యాన్ ఇన్ టు ఫ్లేమ్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంటే దాన్ని ఏంటి అంటే అది దేవుని యొక్క కృపావరము ప్రజ్వలింపజేయటం. ఫ్యాన్ ఇన్ టు ఫ్లేమ్, ప్రజ్వలింపజేయడం. దేవుని యొక్క కృపావరము ప్రజ్వలింపజేయవలనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను అంటున్నాడు. అండ్ ఫర్ God gave us a spirit not of fear but of power, love and self-control. So there are 3 things in that. And then అపోస్తలుడైన పౌలు తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు thousands of years ago. బట్ దేవుని యొక్క వాక్యము నీకు నాకు జ్ఞాపకం చేస్తుంది. దేవుడు మనకిచ్చిన ఆత్మ అది ఎటువంటి ఆత్మ? పిరికితనం గల ఆత్మ కాదు కానీ ఎటువంటి ఆత్మ అంటే God gave us a spirit not of fear but of power and love and self-control. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చను గాని పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు. మరి యొక్క సమయంలో yes, today is Mother's Day, but this word is reminding everyone that we should be strong in the Lord, right? Because God did not give a fear of spirit, but God gave a spirit, that is with power, love and self-control. మరి అది దేవుని యొక్క శక్తిని అండ్ దేవుని యొక్క ప్రేమను అండ్ మూడవగా ఇంద్రియ నిగ్రహం గల మరి ఆత్మనే ఇచ్చను కానీ ఈ పిరికితనం గల ఆత్మనే ఇవ్వలేదు. సో ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి? మనకి పంచేంద్రియాలు ఉన్నాయి. పంచేంద్రియాల్లో మరి మనకి అంటే సెన్సరీ థింగ్స్. సో మనకి కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక అండ్ చర్మము ఇవన్నీ కలిసి పంచేంద్రియాలు. And especially, the eyes are very dangerous. Eyes ఎంత మంచిదో, ఐస్ లేకపోతే అంటే కళ్ళు లేకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ చీకటి కదా, అంధకారమయం. సో న్యూయార్క్లో ఉన్నప్పుడు బ్రదర్ రవిశంకర్ గారని, హీఈస్ అ బార్న్ బ్లైండ్ పర్సన్ బట్ హీ ప్లేస్ కీబోర్డ్ అమేజింగ్ వే అండ్ దెన్ his voice is like S.P. Balasubramanian voice, melodious voice, but he can't see anything. But every time చక్కగా ప్రెస్ చేసిన కడక్ అన్నట్టుగా బట్టలు వేసుకుంటాడు,
బట్ ఆయన బట్టలు ఎంత నీట్గా ఉన్నాయో ఆయనకి కనబడవు, మనకు కనబడతాయి. బట్ ఎప్పుడు నీట్గా ఉంటాడో. కీబోర్డులు మనకి అన్నీ కనిపిస్తేనే సరిగ్గా ప్లే చేయలేము, ఆయనకి ఏమీ కనబడవు, కానీ ఎంత బాగా ప్లే చేస్తాడంటే ఈజ్ అ బార్న్ బ్లైండ్ పర్సన్. అయితే నేను కళ్ళు చాలా డేంజరస్ ఎందుకు అంటున్నానంటే, ఐస్ ఆర్ ద విండోస్ ఆఫ్ బ్రెయిన్. ఇఫ్ యూ సీ గుడ్ థింగ్, ఎస్ అలా చేయాలి అని ఇన్స్పిరేషన్ వస్తుంది. బట్ ఇఫ్ యూ see bad things, the same bad thing will cause you to think about it and then move into the action. So మరి అందుకనే ఐస్ ఆర్ ద విండోస్ ఆఫ్ ద బ్రెయిన్. సో బేసిక్గా మరి ఎప్పుడైతే మనము పంచేంద్రియాలని మనం కంట్రోల్ చేసుకుంటామో దట్ ఈస్ ఇంద్రియ నిగ్రహం. సో మరి అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ ద కీ ఆఫ్ ది స్పిరిచువల్ గ్రోత్. మనం ఎప్పుడు దేవా నాకు స్పిరిచువల్ గ్రోత్ ఇవ్వు. అండ్ పాస్టర్ని ఎవరైనా అడిగితే ఒక్కొక్కసారి సెల్ఫ్ ప్రేయర్ వాళ్ళ అవసరాలు ఉన్నా కూడా ఏమి రాయరు, కానీ ఏం కావాలి, దేని విషయంలో ప్రార్థన చేయాలంటే స్పిరిచువల్ గ్రోత్ గురించి ప్రేయర్ చేయండి. స్పిరిచువల్ గ్రోత్ గురించి చేస్తాం, బట్ ఆర్ యూ డూయింగ్ ఎనీథింగ్ టు గ్రో స్పిరిచువల్లీ? రైట్. ఒక్కొక్కసారి ఒక టీనేజర్ పాస్టర్ దగ్గరికి వచ్చి, సార్ నా గురించి ప్రే చేయండి అన్నాడంటే, యా డెఫినెట్గా, ఏంటి నీ అవసరం అంటే స్పిరిచువల్ గ్రోత్ అన్నాడంట. ఓకే లెట్స్ ప్రే అని, లార్డ్ గివ్ దిస్ యంగ్ మ్యాన్ ట్రబుల్ అన్నాడంట. వాట్? వే ఐ డోంట్ ఆస్క్ ఫర్ ట్రబుల్, ఐ వాంట్ స్పిరిచువల్ గ్రోత్. Sometimes without going through the troubles and tribulations, we cannot grow. Because అన్నీ అడుగుతూనే ఇచ్చేస్తూ ఉంటే, అన్నీ జరిగిపోతూ ఉంటే మనకి దేవుని భయం ఎక్కడ ఉంటుంది? మరి సామెతల్లో ఒక మాట ఉంటుంది, ఏంటంటే దేవా నువ్వు నాకు ఎక్కువ ఇవ్వద్దు, ఎక్కువ ఇచ్చేవనుకో హృదయం మధించి యెహోవా ఎవడన్నా అందునేమో, నాకు తక్కువ ఇవ్వకు, నాకు తక్కువ అయిపోయింది కాబట్టి నేను దొంగలిస్తానేమో, అందుకని నాకు మితంగా ఇవ్వు, ఆప్టిమం. సో అప్పుడు ఏంటంటే మనం అటు ఎక్కువ తక్కువ లేకుండా ఉంటాం అన్నమాట. రైట్. నడమంతరపు సిరొచ్చినోడు నడ్డి మీద పుండు వచ్చినోడు నిలబడలేడంట. సో మనం అట్లా ఎక్కువ తక్కువ చేయకుండా ఉండాలి అంటే మనం కరెక్ట్గా ఆప్టిమం లెవెల్లో ఉంటే. సో ఈ పంచేంద్రియాలు గురించి, ఇంద్రియ నిగ్రహం గురించి అపోస్తలుడైన పౌలు యాక్చువల్గా మరొకసారి మరి తిమోతికి జ్ఞాపకం చేస్తాడు. ఈ వాక్యం ద్వారా మనకి మనకి ఒక వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. నౌ మూవింగ్ టు ద క్యారెక్టర్స్ ఆఫ్ గాడ్లీ మదర్, నోబుల్ మదర్. గాడ్లీ మదర్ prays and reads the word of God. So it's a question. Yes, you read the word of God and then pray. But if someone is busy with your lifestyle, if you are not praying, this is a reminder. Godly mother prays and reads the word of God. The family that prays together stays together. Amen. So, మరి ఒక థియోలోజియన్ అంటాడు, మనం చాలాసార్లు ఎప్పుడైనా దేనికైనా అటెండ్ అవ్వలేకపోయాను అనుకో, బిజీ అండి, వర్క్ బిజీ అండి, చాలా బిజీగా ఉన్నాను, అందుకని నేను రాలేకపోయింటాను. బిజీ అని ఎప్పుడు ఆ మాట వింటున్నప్పుడు హీ కేమ్ అప్ విత్ అన్ యాక్రోనిమ్, BUSY. బిజీ అంటే ఏంటి అంటే బీయింగ్ అండర్ సేటన్స్ యోక్ అంట. బీయింగ్ under Satan's yoke. Not everyone. I'm not saying everybody who is busy is under Satan's yoke. But people, they don't want to pray, they don't want to read the word of God, they don't want to join, but they say, I'm busy. What is keeping you busy? So you and I have to check and examine ourselves. So the godly mother prays and reads the word of God. And godly mother trusts God with every need. And Proverbs మనకి ఏమని జ్ఞాపకం చేస్తుంది, నీ స్వబుద్ధిని బట్టి ఆధారం చేసుకోకనుక నీ పూర్ణ మనసుతో దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచిన ఎడల. సో కాబట్టి మనము godly mother trusts God for every need. And godly mother generous towards others. She's never selfish. And
complimenting others. Some people, they are eager to complain, but they never compliment. So, but they cannot take any complaints, but they are eager to complain. So, but godly mother, she's generous towards others, never selfish, and complimenting others. And generosity is a godly character. It's not only for mothers. Every believer, if you have a generosity, it's a godly character. Cheerful, God likes cheerful giving and loving neighbor. We all have 10 commandments, and then the 10 commandments condensed into 2 commandments, and the 2 commandments condensed into one is a royal law. What is the royal law? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించటం అనేది ఇట్స్ ఎ రాయల్ లా అని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. సో మరి గాడ్లీ మదర్ ఈజ్ ఆల్వేస్ జనరస్ టు అదర్స్, అండ్ గాడ్లీ మదర్ obeys God. So let me ask you this. What is the atmosphere at your home? Some people say, ఘరేక్ మందిర్, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలా అని కొంతమంది ఉంటారు. ఇంటికి వెళ్ళకుండా బయట ఎక్కువ తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంటికి వెళ్తే ఇక్కడ గొడవ బాబు మళ్ళా మొదలెడుతుంది అని చెప్పి మనకి ఆ టైంలో పద్యాలు కూడా గుర్తొస్తాయి. ఏంటి అంటే, చెప్పులోన రాయి చెవులోన జోరీగా, కాలిలోన ముళ్ళు ఇంటిలోన పోరు ఇంతెంత కాదయ్యా అని చెప్పి అంటారు. బట్ what is your atmosphere at home? If the atmosphere is home godly, wow, everyone wants to go home quickly, right? So మరి ఇక్కడ godly mother obeys God and then keeps the atmosphere godly, and whoever obeys God obeys to their life partners. Amen? Whoever obeys God obey to the life partner. If someone is not obeying to the life partner, they need to check up on their spiritual growth. Okay? So Mary and godly mother is forgiving. Not forgiving is not good. Not forgiving is not good for the others. Not forgiving is not good for yourselves also. Because not forgiving causes stress. Most of the health issues is caused by stress, Because if you go to a doctor and then go for a diagnostic test, everything comes normal. ఈయన ఆ టెస్ట్ ఈ టెస్ట్ అన్నాడు, అన్ని టెస్టులు నార్మల్గా వచ్చినాయి, ఇదంతా కమర్షియల్, అందుకనే కావాలని అన్ని టెస్టులు రాశారంటారు. బట్ ఎందుకు నార్మల్ వస్తాయి తెలుసా? స్ట్రెస్కి దేర్ ఈస్ నో డయాగ్నాస్టిక్ టెస్ట్. Stress can cause ulcer, and then ulcer can be found in the ultrasound and all those diagnostic tests. But there is nothing to, let me check you if you have stress or not. Stress is the mind thing, and that causes your tummy ache, and then all sleeplessness and lack of appetite and all that issues. So stress is the root cause of all health issues. మనోవ్యాధికి మందు లేదంటాడు. మరి ఏదో ఒక టైల్నాలు వేసేసుకుంటే మనోవ్యాధి పోతే ఎవరు మేజర్ డిప్రెషన్లోకి వెళ్ళరు. బట్ గాడ్లీ మదర్ ఈజ్ ఫర్గివింగ్. నాట్ ఫర్గివింగ్ కాజెస్ యూ స్ట్రెస్, and that is the root cause of all health issues. And godly mother is persistent. ఏదో ఒక రోజు చేసి, ఏదో ఒక వారం చేసి, ఒక 1 month చేసి చాలే, ఇప్పుడు వరకు చేసింది చాలా ఎక్కువ, లేకపోతే ఏమీ సమాధానం రావట్లేదు, అసలు దేవుడు నా ప్రార్థన ఏంటలేదు అని ఇఫ్ యూ గివ్ అప్, దట్స్ నాట్ పర్సిస్టెంట్. Persistent and perseverance is not only helpful for your secular thing, it helps for your spiritual thing. Persistence and perseverance. So godly mother is persistent, and persistence and perseverance is the key of success. And godly mother has servant spirit. Servant spirit is godly spirit, because Jesus Christ, even though he's King of Kings and then Lord of Lords, even though he's Son of God, he washed the feet of disciples. Why? He doesn't need to. But he was exemplary.
And then if other 12 disciples, hey, why should I wash your feet అని అనుకుంటే, అమ్మో జీసస్ క్రైస్టే వాష్ చేసినప్పుడు మనం ఎంత? That is an example. So, but godly mother has a servant spirit, and the servant spirit is a godly spirit. Mary and godly mother have orderly life. Disorganized life always leads to chaos. సో మనం కొంతమంది ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా ప్రశాంతంగా కూల్గా ఇక్కడ కొంతసేపు ఉండాలనిపిస్తుంది. కొంతమంది ఇంటికి వెళ్తే ఎప్పుడు వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎందుకంటావు? ఆ అట్మాస్ఫియర్ అలాంటిది. ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది అన్నట్టు, రైట్? ఎక్కువసేపు ఉంటే మనం అనవసరంగా మనల్ని రెచ్చగొడతారు, మన మీద మాట్లాడతాం, బాబోయ్ ఎందుకు వచ్చిన కావాల, తొందరగా వెళ్ళిపోతే బెటర్. దట్ ఈస్ అన్వాంటెడ్ ఎక్స్పీరియన్స్. So, the orderly life is one of the characteristics of godly mother. Organized life always helps. ఇప్పుడు నీకు కొత్త జాబ్ ఇచ్చారు, నీ ఆఫీస్ దగ్గర, నీ వర్క్ స్టేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి అన్నీ నీట్గా ఉన్నాయనుకో, నీ బాస్ వచ్చి అంత నీట్గా పెట్టుకున్నావు ఏంటి అని ఎవరైనా అంటారా? చిరాగ్గా ఉంటేనే ఏం బాబు నీకు అసలు టైమే లేదా, ఏంటి నీ డెస్క్ ఏంటి, నువ్వేంటి, నీ అవతారం ఏంటి అని అంటారు. బట్ ఆర్గనైజ్డ్ ఆర్డర్లీ లైఫ్ is always inspirational to others. So godly mother will have orderly life, and disorganized life leads to chaos. And our godly mother always encourages. She never discourages. Discouraging causes stress. If someone నేను బయటకు వెళ్ళిన తర్వాత ఏం వాక్యం చెప్పావా చిరాగ్గా ఉందంటే నాకు స్ట్రెస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అమ్మనా సరిగ్గా చెప్పలేదా, అరే బాబు ఇంకా ఎక్కువ బాగా ప్రిపేర్ అవ్వలేము. అలాగే కాకుండా కొంచెం మీరు మంచిగా చెప్పారండి, నన్ను ఇన్స్పైర్ చేశారని అన్నారు అనుకో, ఎక్కలేని ఉత్సాహం వచ్చేస్తుంది. దట్స్ హ్యూమన్ నేచర్. సో you shouldn't discourage all the time. You should encourage sometimes, right? You should encourage. When you encourage somebody, they will be uplifted. And then if you discourage, they will be downcast. So, na pranama nee vela krungi unnavu. Atlaga ee godly mother always encourages. She is an encourager. She never discourages anyone. And then lastly, she loves unconditionally. Unconditional love is a God's character. Unconditional love doesn't come by itself. ఇక్కడ హెచ్ఈబీలోనో వాల్మార్ట్లోనో దొరకదు అన్కండిషనల్ లవ్. We have to build it up, right? So, మరి ఆ unconditional love, basically, if someone just hugs you with love and affection, that gives you moral boost, and then the godly touch, and the touch even between husband and wife, the touch is very important. I'm not talking about the sexual touch, but the touch of love. Touch, so godly mother loves unconditionally. అండ్ ఏంటి ఈ బంచ్ ఆఫ్ లిస్ట్తో వచ్చాడు, అసలు ఎక్కడి నుంచి అవుట్ ఆఫ్ స్కై వచ్చేసినాయా ఈ లిస్ట్ అనుకుంటారా? ఇవన్నీ మీకు అర్థమవుతాయి, ఇవన్నీ బైబిల్లోనే. బైబిల్లో ఉన్న క్యారెక్టర్సే అబౌట్ గాడ్లీ అండ్ నోబుల్ మదర్. సో మరి అయితే what a blessing to have those godly qualities in a wife and a mother, right? So, and when we read the scripture in 2 Timothy 1:5, ఎవరైనా ఒకసారి చదువుతారా? ఇందాకే చదివాము. 2 Timothy 1st chapter 5th verse. విశ్వాసం నీ ఎదుట నీ మొదట
తల్లి అయిన వినాయకులను వసించాను, అది నీ యందు సహా వసిస్తున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. Yes, thank you, Auntie. So, whenever you read that scripture, you see 3 generations. And whenever I read that scripture, I see 3 generations at my home. Where is Pratik? Pratik is busy. Pratik, just for a quick second. Okay, that's okay. Yeah, that's fine. So whenever I read this scripture, it reminds about 3 generations. And then I see 3 generations, at home. Because ikkada mari Lois is a grandmother, and then Srimati Chandani auntie is a grandmother, and Eunice, mother. My wife Jyoti is a mother, and Timothy, my son Pratik. So it's basically we see 3 generations, and అందరి ఇంట్లో generations ఉంటారు. బట్ జనరేషన్స్ మన పాయింట్ కాదు. మనము ఆ యొక్క విశ్వాసము మరి ఆ గ్రాండ్ మదరు అండ్ గ్రాండ్ సన్లో చూసాడు కాబట్టి అపోస్తుడైన పౌలు తిమోతిని అప్రిషియేట్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకిలోను వసించెను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. మరి ఒక సమయంలో మరి మై మదర్ went to be with the Lord in 2016 on leap year. So February 29th, 2016, she went to be with the Lord. And the memorial service happens not every year, but happens once in 4 years, because she was, she went to be with the Lord on February 29th. And బట్ మా మదరు నేను ఒకవేళ నేను మంచి గాడ్లీ అట్మాస్ఫియర్లో పెరిగాను అని చెప్తే ఐఎమ్ డిసీవింగ్ మై సెల్ఫ్. వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్, వెన్ ఐ వెంట్ టు ఎలిమెంటరీ స్కూల్, we didn't have a godly atmosphere because my father, he never prayed. And then even if my mom was praying, and then if she's prolonging, he comes all of a sudden, amen, and happy many. సో అట్లాంటి అట్మాస్ఫియర్లో నేను పెరిగాను. కానీ మై మదర్, షీ నర్చర్డ్ అస్ ఇన్ ఏ గాడ్లీ వే. అండ్ దెన్ చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో మనం పద్ధతిగా ఉంటామా? ఏదో తొంటరి పని చేస్తే ఒక్కటి కర్ర తీసుకు వేయిపోయాడు మా డాడీ. ఇమ్మీడియట్గా నా చేతి మీద కర్ర పెట్టి కొట్టబోతే మా మదర్ చేయి ఇట్లా అడ్డం పెట్టింది. ఆ ఘాటు, ఆ వాత మా మదర్ చేతి మీద పడింది. నా మీద పడాల్సింది మా మదర్ చేతి మీద వాత చూసినప్పుడల్లా అరే అది నాకు పడాల్సిన దెబ్బ మా మదర్కి తగిలింది అనిపిస్తుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనము పొందాల్సిన శిక్ష ఎవరు పొందారు? నీకు బదులుగా, నాకు బదులుగా. మనము వేలాడవలసిన సిలువ మీద ఎవరు వేలాడారు? మన యొక్క దేవుని ప్రేమ, ఆయన తల్లి ప్రేమ కంటే గొప్పది. అందుకే 9 మాసాలు మోసి కని పెంచిన తల్లి ఎప్పుడైనా తన బిడ్డలు మర్చిపోద్దా? కానీ వారైనా మరచుదురు కానీ నేను మరోను అని చెప్పి దేవుడు అంటున్నాడు. అంటే నేను అట్లాంటి వాతావరణంలో పెరిగినప్పటికీ కూడా బట్ షీ లవ్డ్ మీ సో మచ్. అండ్ చాలా వరకు మెడిసిన్ జాయిన్ అయ్యేటప్పుడు అందరూ చాలా వరకు రిచ్ కిడ్సే ఉంటారు. మంచి మంచి స్కూల్స్కి వెళ్ళి బాగా చదువుకొని 1 year లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్ళి అండ్ అట్లా వస్తారు. బట్ నేను లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్ళటానికి మా ఇంట్లో డబ్బులు లేవు. మా మదర్ గోల్డ్ బ్యాంగిల్స్ ఆవిడ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నప్పుడు దీప్తి కోచింగ్ సెంటర్లో జాయిన్ చేసి నేను అప్పుడు మెడిసిన్ చదవడానికి. దట్స్ హౌ మదర్స్ లవ్ ఈజ్ అన్కండిషనల్. That is how a mother loves. That love is unconditional because that's godly love. God, when you see the cross, the love is agape love, that love that doesn't expect anything in return. But human love is conditional.
If you give something, they will give you back something. If you love them, they love you back. If you hate them, they'll hate you even more. But our God's love is unconditional. That doesn't expect anything in return. So here, one of the character of a godly mother, the noble mother, is unconditional love. So the unconditional love. So అదే మరి లవ్ అక్కడ 3 generations చూస్తున్నాడు. అండ్ దెన్ మరి గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం అంటున్నాం కదా, ఆ బహుమానం కోసం మరి హన్నా ఎంతగా ప్రార్థించింది మనకందరికీ తెలుసు. కెన్ వి టర్న్ అవర్ బైబిల్స్ టు 1 Samuel 1st chapter. First Samuel 1st chapter, నేను 6th verse నుంచి చదువుతున్నాను, గమనించండి. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువుని బట్టి ఆమె వైరియకు పెనిన ఆమెను విసిగించుటికై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచూ ఉండగా హన్నా యెహోవా మందిరమునకు పోయినప్పుడల్లా అది కోపం పుట్టించను గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నువ్వెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. అయితే టర్న్ యువర్ బైబిల్స్ టు 19th chapter, verses 19 to 20 నేను చదువుతున్నాను, గమనించండి. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకునెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితుననుకొని వానికి సమూయేలును పేరు పెట్టెను. హన్నా అన్న మాటకు కృప అని అర్థం. హ్యానా మీన్స్ మర్సీ, గ్రేస్ అండ్ మర్సీ. హన్నా అంటే కృప. మరి సమూయేలు అంటే దేవుని నుండి అడిగి పొందితిని అని అర్థం. సమూయేలు అన్న మాటకు దేవుని నుండి అడిగి పొందితిని అని. I'm closing. In closing, a woman who fears the Lord is to be praised. A woman who fears the Lord is to be praised. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందరూ కొనియాడబడతారా? అందుకనే we are not talking about all mothers in the Bible. We are here to emphasize a godly mother, a noble mother. A woman who fears the Lord is to be praised. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. Those who fear the Lord will obtain the wisdom to accomplish all the other attributes described in the context where in Proverbs, last chapter lo manam I'm going to show you, but Proverbs 1:7 ఏమని మనకు జ్ఞాపకం చేస్తుందంటే the fear of the Lord is the beginning of knowledge. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అని చెప్పి వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. మరి అయితే the book of Proverbs begins with a command to fear the Lord and ends with the picture of a woman who fulfills the command. What a blessing it is. The first chapter reminds that fear of the Lord is the beginning of wisdom. And then when you come to an end of Proverbs and it ends with a picture of a woman and a godly mother who fulfills this command. Now I'm closing with the qualities
of godly mother, noble woman mentioned in the Proverbs, and then I'm going to close. Godly and noble mother, she works hard working, and she fears the Lord, and she respects the spouse. Dear mothers, are you respecting your spouse, your life partners? If you are, praise the Lord, glory to God. The godly mother respects her spouse, and she has foresight, mundu chupu. And the godly mother has an encouragement. She always encourages, she never discourages. And then godly mother, care for others. She is never selfish, but she always care for others. And godly mother, concern for poor. She is a cheerful giver. She is generous. She has concern for the poor. And then lastly, wisdom in handling money. చాలా వరకు నేను పర్సంటేజ్ చెప్పను కానీ చాలా వరకు హస్బెండ్సే దే హ్యాండిల్ మనీ. యూజువల్గా వైఫ్స్ మనీ హ్యాండిల్ చేయరు, బట్ సమ్ టైమ్స్ ఆపోజిట్, వైఫ్స్ హ్యాండిల్ చేస్తారు, హస్బెండ్కి అసలు ఏం బిల్లు కడుతుంటారో తెలియదు, నాలాంటి అసలు తెలియదు. సో అట్లా సో మనకి చాలా వరకు షీఈస్ వెరీ brilliant, clever and intelligent, and she always handles the money. So wisdom in handling money is also, it's a blessing. So now these qualities, when coupled with fear of God, leads to enjoyment, success, honor and worth. Proverbs is very practical for every day because it shows us how to become wise and how to make good decisions and how to live according to God's ideal. Let's close our eyes and then bow down and seek God's help. పరలోకమున్న మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, గాడ్లీ మదర్, నోబుల్ ఉమెన్ గురించి కొన్ని విషయాల్ని ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. మరి ఏ క్వాలిటీస్, ఏ క్యారెక్టరిస్టిక్స్ గురించి మేము ధ్యానించామో అవన్నీ ఇక్కడ ఉన్న మదర్స్కి అండ్ లైవ్ స్ట్రీమ్లో చూస్తున్న మదర్స్కి మీరు దయచేయమని, మరి అట్లాగే విన్న వాక్యము అది మంచి నేలను పడిన విత్తనం వలె 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలించే కృపను అనుగ్రహించమని, ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతాస్తుతులు మీ యొక్క పాస్తని చేర్చుకోమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరిట అతి మిక్కిలి ఉన్న తేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో